అవమానించొద్దని చెప్పేది. ఇంకోటి ఎందుకు ఈ ధోరణి వచ్చింది? తీర్మానం మల్లన్న తప్పందామా అంటే ఎస్ ప్రూవెన్ వన్ థింగ్. ఏంటి? బూతులు తిడితే పాపులర్ కావచ్చు, బూతులు తిడితే ఈవెన్ ఎమ్మెల్సీలు కావచ్చు, బూతులు తిడితే పొలిటికల్ డిస్కోర్స్లో ఉండొచ్చు. ఇవాళ ఈ బూతులు తిట్టాడు కనుకనే కదా మనం ఇవాళ చర్చ పెట్టుకున్నాం. లేకుంటే చర్చ అయ్యేదా? కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయాక చర్చలో లేడు కదా. ఇప్పుడు మొత్తం మీడియా అంతా మల్లన్న చుట్టూ తిరుగుతుంది కదా. సో మల్లన్న ఈ సక్సెస్ఫుల్. మీకు కోదండరాం సార్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి కదా, మామూలు విషయం కాదు కదా. డెమోక్రసీలో ప్రజలు ఓటేసిన మించిన సర్టిఫికేట్ ఏముంటుంది చెప్పండి నాకు. అందులో గ్రాడ్యుయేట్స్ కదా, విద్యావంతులు కదా. విద్యావంతులు కూడా ఈ బూతుల్ని ప్రజా పోరాటంగా అంగీకరించారు. అంగీకరించి 2 సార్లు ఓట్లు వేశారు. ప్రజలు ఎప్పుడైతే అంగీకరించారో బూతుల్ని కూడా ప్రజా పోరాటంగా, రాజకీయ పార్టీలు ఆటోమేటిక్గా అంగీకరిస్తాయి కదా. రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? బీజేపీ హక్కును చేర్చుకుంది. మరి ఈ బూతుల సంస్కృతి సరైంది కాదు అని బీజేపీ అనుకుంటే హక్కును చేర్చుకునేదా? బీజేపీ జాతీయ కార్యాలయంలో కదా ఆయనకు పార్టీలు చేర్చుకున్నది. తర్వాత 3 నెలలకు అర్థమైంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. నేను ఆ రోజు పోటీ చేసిన రోజే చెప్పాను, మీరు చూస్తుండండి ఆయన రెడ్లను తిట్టుకుంటూ బయటకు వస్తాడు బీసీ నినాదం ఇస్తూనే. ఇక్కడే కూర్చొని మాట్లాడండి, మీరు ఆల్రెడీ పాత వీడియోలు చూడండి. వితిన్ మంత్స్ బయటకు వస్తాడని చెప్పిన. బయటకు వచ్చాడు కదా. ఇప్పుడు సొంత పార్టీ పెడుతున్నాడు, ఈజ్ రైట్. తర్వాత సిపిఎం అసలు వాళ్ళ అగ్రనాయకులైన రాఘవులు, తమ్మినేని లాంటి వాళ్ళపైన అవినీతి ఆరోపణలు చేశాడు. వాళ్ళు మద్దతు ఇచ్చారు కదా ఎమ్మెల్సీకి. ఇప్పుడు ఎవరికి హక్కు ఉంది చెప్పండి తీర్మానం మల్లన్న ప్రశ్నించే హక్కు? మీరు అందరూ కూడా ఆయన పెంచి పోషించి ఇప్పుడు మాట్లాడితే ఏం లాభం చెప్పండి? రాజకీయాలు ఇది న్యూ నార్మల్ చేశారు కదా మీరు. ఇందులో మొదలు సమాజమే దాన్ని అంగీకరించి సర్టిఫికేట్ ఇచ్చింది. ఎస్ యు ఆర్ అవర్ లీడర్, లీడర్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్, లీడర్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్. ఎందుకంటే ఇంత బాగా తిట్టావు, ఇదే ప్రజా పోరాటం అన్నారు. అంతకుముందు కేసీఆర్ను, కేటీఆర్ను, కవితను భయంకరంగా బూతులు తిరుగుతున్నాయి కదా, ఓట్లేసింది ప్రజలు. నేను ప్రజలు తప్ప అంటే మరి ప్రజలు దాన్నే పోరాటంగా భావించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా న్యాయ నిర్ణేతలు. తర్వాత పొలిటికల్ పార్టీస్ ఈ ట్రెండ్ను లెజిటిమైజ్ చేశాయి. ఇప్పుడు అన్ని పార్టీలకు చుట్టుకుంటోంది. ఇలా మహేష్ కుమార్ గౌడ్ మహిళల పైన ఇలాంటి వ్యాఖ్యలు మన సాంప్రదాయం కాదని ఖండించారు. కరెక్టే, కానీ దీన్ని ఎవరు ఇలా కొత్తగా కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిందంటే, మీరు టికెట్ ఇచ్చిన రోజు మా గతంలో కవిత గురించి మాట్లాడలేదా? మీకు తెలియదా టికెట్ ఇచ్చిన రోజు? కవిత గురించి ఇవాళ కొత్తగా మాట్లాడిందా? ఇలాగే మాట్లాడిండు గతంలో కూడా. మరి అప్పుడు మీరే కదా టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీ చేసింది. అదంతా కాంగ్రెస్ నాయకుల మీద మాట్లాడింది కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన. అయినా వాళ్ళే కదా ఎన్నికల్లో క్యాంపెయిన్ చేసి ఎన్నికల్లో గెలిపించాల్సి వచ్చింది. పార్టీ వాళ్ళ టికెట్ ఇచ్చింది కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమంటారు? తీర్మానంలో ఎట్లా విమర్శిస్తారు మీరు? మీరే కదా ఆయనను జాతీయ కార్యాలయంలో నాయకుని యాక్సెప్ట్ చేసింది. 1000 ఓట్లు వచ్చాయి. మరి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. కోదండరాం సార్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎవరు ఇప్పుడు ఆయన తప్పు పట్టాల్సిందంట నేను. మీరందరూ కలిసి ఆ ఫినామినన్, ఇక్కడ తీర్మానం మల్లన్న ఇష్యూ కాదు, ఒక ఫినామినన్ను మీరు ఒక ట్రెండ్ను లెజిటిమేట్ చేశారు. తీర్మానం మల్లన్న తప్ప ఒప్ప కాదు ఇక్కడ. తీర్మానం మల్లన్న ఒక ట్రెండ్కు రిఫ్లెక్షన్. ఏంటి ఆ ట్రెండు? సమాజంలో రాజకీయాల్లో అసభ్యకరమైన భాషలో బూతులు మాట్లాడడం, ఎవరిపైనైనా ఏ ఆధారము లేకుండా ఆరోపణలు చేయడం, ఎవరినైనా బురద చల్లుతా, వాడు కడుక్కుంటే వానికి ఎక్కువ అంటుతుంది. సో వాడు నా పైన బురద చల్లితే బురదలో రాయెత్తే ఎట్లా చిల్లుతుందో అట్లనే చిల్లుతుంది. ఏం చేసుకుంటూ వేసుకోపో. నేను కేసు 50 కాకపోతే 70 కేసులు అవుతుంది. ఈ వ్యవస్థ ఏమీ నన్ను చేయదు. దేశంలో ఏ చట్టాలు ఏం చేస్తాయి? సో నన్ను ఏం చేస్తాయి? ఇది ఒక ట్రెండ్. ఈ ట్రెండ్ను అన్ని రాజకీయ పార్టీలు లెజిటిమైజ్ చేశాయి. అందుకే ఉదాహరణ చెప్పాను, అన్ని ప్రధాన పార్టీలని లెజిటిమైజ్ చేసిన తర్వాత ఈ ట్రెండ్ను ఒక్క తీర్మానం మల్లన్నకి పరిమితమైంది అనుకుంటే పొరపాటు. ఇలాంటి దానిపైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ఇలాంటి వాళ్ళు ఇంకో 10 మంది వస్తారు. సేమ్ ట్రెండ్ ఒక విధానం అలవాటైన తర్వాత మీకు ఒక ఉబర్ వచ్చాక ఓలా వచ్చింది, ఒక ర్యాపిడో వచ్చింది, ఒక అమెజాన్ వచ్చాక ఒక ఫ్లిప్కార్ట్ వచ్చింది, ఒక బ్లింకట్ వచ్చింది కదా. రాకుండా ఎట్లుంటుంది? సో మనం ప్రపంచంలో ఒక ట్రెండ్ సక్సెస్ అయితే అది ఎకానమీలైనా పాలిటిక్స్లైనా ఆ ట్రెండ్ ఇతరులు కూడా ఫాలో అవుతారు కదా. ఎందుకుంటారు?
ఇప్పుడు ఈ ట్రెండ్ ఫాలో అయినాక ఒకరు బీఆర్ఎస్ని తిడతారు, ఒకరు కాంగ్రెస్ని తిడతారు, ఒకరు బీజేపీని తిడతారు, ఒకరు కమ్యూనిస్టులను తిడతారు, అందరినీ బూతులు తిడతారు. ఏం చేద్దాం మనం? ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు ఎవరి దగ్గర సొల్యూషన్ ఉంది దీనికి? తప్పెవరిది? తీర్మానం మళ్ళీ ఇలా మాట్లాడాడు కనుక తప్పందామా అంటే అలా మాట్లాడేందుకే ఆయన ఎమ్మెల్సీ చేశారు. అలా మాట్లాడకపోతే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్సీ అయ్యేటోడా? ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరఫునే అంతకుముందు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఫ్యూ థౌసండ్ ఓట్లు వచ్చినాయి. ఇండిపెండెంట్గా హుజూర్నగర్లో పోటీ చేస్తే 2000 ఓట్లు వచ్చినాయి. మరి ఇలా మాట్లాడిన తర్వాతనే కదా ఆయన నాయకుడు అయిండు. ఇప్పుడు ఆయన తప్పని ఎట్లా అనగలవు? మరి అలా మాట్లాడితే ఆయనకు సమాజం నాయకుడు చేసింది కదా. రాజకీయ పార్టీలు గుర్తించి టికెట్లు ఇచ్చాయి కదా. రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి కదా. రాజకీయ పార్టీలు తమ నాయకుడిగా అంగీకరించాయి కదా. ఈ ట్రెండ్ ఇక నార్మలైజ్ అయింది, లెజిటిమైజ్ అయింది. సో ఇప్పుడు నో బడీ విల్ బీ స్పేర్డ్. నేను చెప్తున్నా కదా, మీరు ఇలాగే ట్రెండ్ కంటిన్యూ కాండి. ఈ సక్సెస్ఫుల్ ట్రెండ్ను మన సమాజంకు ఉండే లక్షణం ఏంటంటే, ఒక ట్రెండ్ ఒకరు చేస్తే ఇంకో 10 మంది అనుసరిస్తారు. అది బిజినెస్లో అయినా మంచిదే. ఒక ఫుడ్ ట్రక్ ఒకటి క్లిక్ అయితే 4 ఫుడ్ ట్రక్లు వస్తాయి పక్కన. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇప్పుడు మీడియాలో చర్చ, అంతకుముందు ఎవరైనా చర్చించరా? తీర్మానం మల్లన్న వెనుకబడిన వర్గాల సంక్షేమం గురించి, రాజ్యాధికారం గురించి, సాధికారం గురించి గంటదే ఉపన్యాసంతో మనం ఎవరైనా చర్చ పెడతామా? మనం చర్చ ఎందుకు పెట్టాం? ఇంకో మీరు ఇంతకుముందు బయటలో చూపెట్టిన పదాల వల్ల చర్చ పెట్టిన పదాలు నేను వాడలేను, నా సంస్కారం అంగీకరించదు, దాంతో చర్చ పెట్టినాం. మీడియా అందుకే చర్చిస్తోంది, సమాజం అందుకే గుర్తిస్తోంది, రాజకీయ పార్టీలు అందరికీ గుర్తిస్తున్నారు. ఇక ఆ ధోరణి వర్ధిల్లుగాక ఎవడా పగలుస్తాడు? ఇది ఒక్కరితో ఆగదు. మీరు చూస్తుండండి, ఇలాంటి వాళ్ళు